6 గ్యారంటీల పేరుతో జనాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ఇందిరమ్మ ఇల్లు పేరుతో మరోసారి మోసానికి తెగబడిందని మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. కేంద్రంలో ఉన్నది ఇందిరమ్మ ప్రభుత్వం కాదని మోదీ సర్కార్ అని గుర్తు చేశారు. బీజేపీని గెలిపిస్తే పేదలందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని జానంపేట వేమ్ల అడ్డాకులలో డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ ఎత్తున స్థానికులు అరుణమ్మకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా బీజేపీలో భారీ చేరికలు జరిగాయి. ఇస్తాం 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. పైన కాంగ్రెస్ పార్టీ ఉందా? పైన ఇందిరమ్మ పార్టీ ఉందా? ఇక్కడ కూడా మళ్ళీ మోసం చేస్తున్నారు. 6 గ్యారెంటీలని మోసం చేసిండ్రు. ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇళ్ళని మళ్ళీ మోసం చేస్తారు. పైన ఉండేది నరేంద్ర మోదీ ప్రభుత్వం, పైన ఇండ్లు ఇచ్చేది నరేంద్ర మోదీ. ఆ ఇండ్లకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వీళ్ళు కొంత జమ చేసి ఇస్తే పేదవాళ్ళు మంచిగా ఇండ్లు కట్టుకుంటారు. కేంద్రంలో ఇచ్చే నరేంద్ర మోదీ ఇచ్చే పైసలు వీళ్ళు కొంత జమ చేస్తే ఇండ్లు మంచిగా అవుతాయి పేదవాళ్ళకి. ఈరోజు ఆ మాట చెప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నరేంద్ర మోదీ గారు ఇచ్చే ఇండ్లు పేదవాళ్ళకందరికీ కూడా ప్రతి గ్రామంలో ఎవరికి పేదవాళ్ళకి ఇండ్లు లేవో వాళ్ళకందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత మీ ఆడబిడ్డ అరుణమ్మదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీ పాలమూరు బిడ్డ, మీ కష్టాలు తెలిసిన బిడ్డ నరేంద్ర మోదీ గారు ఎలా ఆశీర్వదించి మీ ముందరికి పంపించిండు పార్లమెంట్ అభ్యర్థిగా. నేను దేశంలో నరేంద్ర మోదీ గారు గెలవాలి, ఈడ మీ పాలమూరు బిడ్డ అరుణమ్మ గెలవాలి. ఆయన నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతి ఫలితం, ప్రతి ఫలం, ప్రతి అభివృద్ధి మీకు అందియాలంటే ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఈరోజు ఎక్కడైతే నన్ను అభ్యర్థిగా నిలబెట్టిందో మీరందరూ పార్లమెంటు గెలిపించి పంపిస్తే నరేంద్ర మోదీ గారి దగ్గర మా పాలమూరు బిడ్డల కష్టాలు, మా పాలమూరు వాళ్ళకి ఇండ్లు లేవు, మా పాలమూరుకు రేషన్ కార్డు లేవు, మా తాండాలకు రోడ్డు లేవు, మా ఊర్లకు రోడ్డు లేవు, మా ఊర్లలో తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. ఇవన్నీ పరిష్కారం చేయాలని మోదీ గారి దృష్టికి తీసుకుపోవడానికి మీకు ఇక్కడ నుంచి ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మీరు గెలిపించి పంపాలని చెప్పి ఈ సందర్భం అందరినీ నేను కోరుతా ఉన్నా. చదువుకున్న పిల్లలకు ఉపాధి అందియండి. చిన్న చిన్న కంపెనీలు పెడితే ఆ పిల్లలే ఏదో స్కిల్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ చేసుకుంటారు. ఏదో ఒక ఉపాధి వాళ్ళ కాలం మీద నిలబడడానికే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇప్పించాలి, వాళ్ళకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి. మరి ఇవన్నీ చెప్పకుండా ఎంతసేపు అది ఫ్రీ ఇది ఫ్రీ అని ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని ఏది ఫ్రీ లేదు. 1 రూపాయి ఈ చేత్తో ఇస్తే ఇంకో చేత్తో 4 రూపాయలు తీసుకుంటున్నారు. అది మీకు అర్థమే కాదు. ఇస్తాం 5 లక్షలు ఇస్తామని చెప్తున్నారు. పైన కాంగ్రెస్ పార్టీ ఉందా? పైన ఇందిరమ్మ పార్టీ ఉందా? ఇక్కడ కూడా మళ్ళీ మోసం చేస్తున్నారు. 6 గ్యారెంటీలని మోసం చేసిండ్రు. ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇళ్ళని మళ్ళీ